రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడన ప్రభావం కొనసాగుతూ ఉంది. సో, 3 రోజులు రాబోయే 3 రోజులు ఏపీ, తెలంగాణలో వర్షాలైతే రాబోతూ ఉన్నాయన్నమాట. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలైతే వస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలియచేయడం అయితే జరిగింది. సో, 3 రోజుల పాటు ప్రజలు వర్షాలకైతే సో, అంటే ఎండ నుంచి ఉపశమనం అయితే కొంత పొందబోతున్నారు. కర్ణాటక నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా తెలంగాణలోని జోగులాంబ, గద్వాల, ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఏపీ విషయానికొచ్చినట్లయితే ఏపీలోని కోస్తా తీర ప్రాంతాల్లో, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలైతే కురవచ్చని చెప్పేసి వాతావరణ శాఖ పేర్కొంది. సో, మనకి 3 రోజుల పాటు ఈ విధంగా వర్షాలైతే ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలైతే జారీ చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బలమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలైతే రాబోతున్నాయి. ప్రజలందరూ అలర్ట్‌గా అయితే ఉండాలి. సో, ఇది మనకి తాజా సమాచారం ఇప్పుడే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.